హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. నేను మీ పద్మా శర్మ. వేసవికాలంలో ఆవకాయతో పాటు ఐస్ క్రీమ్ కూడా డిమాండ్ ఎక్కువ. ఇంట్లోనే ఒక ఐస్ క్రీమ్ చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ పెడితే అది తిని వాళ్ళు బాగుంది అంటే మనకు ఎంత హ్యాపీగా ఉంటుంది. అందుకే ఈరోజు మామిడి పళ్ళతో చాలా ఈజీగా అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీజర్ ఏంటో చూసేద్దామా? 3 మామిడి పళ్ళతో ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ముందుగా 3 కప్పుల ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. దాంట్లో హాఫ్ కప్ షుగర్, పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడరు, పావు కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకొని దాంట్లో కొంచెం సాఫ్రాన్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ ప్యాన్ పెట్టుకోవాలి. కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. 3 బాగా ముగ్గిన మామిడి పళ్ళని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన కస్టర్డ్ మిల్క్ను కూడా ఈ జార్లో వేసుకొని దాంట్లో పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఫైన్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. టెక్స్చర్ చూసారా ఎంత క్రీమీగా ఉందో. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లో వేసుకొని ఒక్కసారి పైన లెవెల్ సెట్ చేసుకుని మూత పెట్టి 4 అవర్స్ డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ని ఇలా తీసుకుంటే సెమీ సెట్ అయి ఉంటుంది. ఇలా సగం సెట్ అయిన ఐస్ క్రీమ్ని మళ్ళీ ఒకసారి మిక్సర్ జార్లో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్లా వచ్చిన ఐస్ క్రీమ్ని మళ్ళీ గ్లాస్ జార్లో వేసుకొని పైన లెవెల్ ఈవెన్గా వచ్చేటట్టు సెట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా ఎకో బేక్ పేపర్తో కానీ బటర్ పేపర్తో కానీ కవర్ చేయాలి. పై లెవెల్కి కొంచెం టచ్ అయ్యేటట్టు పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా చేస్తే ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వవు. 6 గంటల తర్వాత తీసి చూస్తే ఐస్ క్రీమ్ చక్కగా సెట్ అయి ఉంటుంది. పైన మనం పెట్టిన బటర్ పేపర్ని రిమూవ్ చేసి 5 మినిట్స్ ఆగిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా ఇంట్లో ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు. ఈ మ్యాంగో సీజన్లో తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ. మరి మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో తెలియజేస్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ఒపీనియన్ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.